హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్, నేను మీ సీకే. ఇక మనం బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 6 అయితే అయిపోయింది. సో చాలా హాట్గా అయింది. బట్ ఓకే, ఫైన్. ఒక గొడవ తప్ప మిగతా అన్ని నార్మల్గా అయిపోయాయి. సో ఇక మనం రివ్యూ విషయానికి వస్తే, సో స్టార్టింగ్లో రావడం మనకి ఒక గేమ్తో స్టార్ట్ అవుద్ది. గేమ్ ఏంటంటే ఛాలెంజ్ 2. అది వచ్చి లూప్ ద హోప్. గేమ్ పేరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, కానీ ఈ గేమ్ మనం అవుట్ సైడ్ కంట్రీస్ వాళ్ళు చేసినట్టు నేనైతే యూట్యూబ్లో చూశాను. ఈ గేమ్ ఏంటంటే ఒక రింగ్ ఉంటుంది. ఆ రింగ్ ఏంటంటే వీళ్ళందరూ హ్యాండ్స్ పట్టుకొని ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ బాడీస్ టచ్ చేసుకుంటూ ఎండ్కి వెళ్ళిపోవాలి. సో ఆ విధంగా ఎవరైతే ముందు రింగ్స్ వేస్తారో సో వాళ్ళు విన్నర్స్. సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, రింగ్ తీసుకునేటప్పుడు ఆ రింగ్ చేతితో తీసుకోకూడదు. సో అది నోటితో తీసుకొని నోటి నుంచి అక్కడి నుంచి మళ్ళీ మనం హ్యాండ్స్తో పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ బిగ్ బాస్ అయితే ఏమి చెప్పాల, బట్ బాడీస్ పాస్ చేసుకుంటూ వెళ్ళాలి అని మాత్రమే చెప్పాడు. సో ఇక్కడ యశ్వి గౌడ టీం వాళ్ళ నార్మల్గా ఆడారు అనమాట. అంటే బాడీ టచ్ చేస్తూ, అంటే మన బాడీలో ఉన్న ప్రతి అవయవం టచ్ చేసుకుంటూ పోవాలి అని వాళ్ళు అనుకున్నారు. బట్ వీళ్ళు ఏంటంటే బాడీ అంటే ఏదైనా వస్తుంది కదా, ఇప్పుడు హెడ్ కావచ్చు, షోల్డర్ కావచ్చు, హ్యాండ్, ఏదో ఒకటి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ప్రతి ఒక్కరిది. సో వీళ్ళ స్ట్రాటజీ వీళ్ళు ఆడారు. సో ఫస్ట్ అయితే మన నైనికా టీం గెలుస్తుంది. 5 రింగ్స్ని ఫాస్ట్గా వేసేస్తారు. ఇక్కడ విన్నర్స్ కూడా నైనికా వాళ్ళని డిసైడ్ చేస్తాడు, కానీ దాన్ని డిఫెండ్ చేస్తాడు అనమాట. ఇక్కడ మళ్ళీ పృథ్వీకి మన నిఖిల్కి వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఏంటి, బాడీ టచ్ అవ్వడం అంటే బాడీలో ప్రతి పార్ట్ టచ్ చేయడమే కదా అని చెప్పంటే నిఖిల్ ఒకటే అంటాడు. అది వాళ్ళ గేమ్ స్ట్రాటజీ, అది కరెక్ట్. సో నిఖిల్ ఇక్కడైతే నిఖిల్ పాయింట్ కరెక్ట్గానే డెసిషన్ ఇచ్చాడు. కానీ యశ్వి ఎందుకు దాన్ని మళ్ళీ అలగడం, నువ్వు ఇలా రాంగ్ డెసిషన్ ఇచ్చావనడం, ఇలాంటి బిగ్ బాసే చెప్తారనమాట. బాడీని పాస్ చేస్తూ వెళ్ళాలి ఆ రింగ్ అనేది చెప్తాడు. సో ఇక్కడ నిఖిల్ కరెక్ట్ డెసిషన్ ఇచ్చాడు. కరెక్ట్ టీమే విన్ అయింది. ఎవరు? నైనికా టీం విన్ అయింది. సో అక్కడ పెద్ద గొడవ జరగలేదు, బట్ చిన్న గొడవలతో. సో ఎలాగో తెలిసిందే కదా, ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడైనా సరే పాయింట్లు రైస్ చేస్తారు. ఇది కరెక్ట్ కదా అంటారు. ఇక్కడ సంచాలక్ డెసిషన్ ఈజ్ ద ఫైనల్. సో ఇక్కడ మనం నిఖిల్ ఏది చెప్తే అదే. కాబట్టి నిఖిల్ మంచి డెసిషన్ తీసుకొని నైనికా టీం విన్ చేస్తాడు. సో ఫస్ట్ ఛాలెంజ్ అయితే అయిపోద్ది. ఇంకా అయిపోయిన తర్వాత నిఖిల్ సోనియాకి మధ్య ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ అంటే జోయల్గా ఉండడం కానీ, ఫస్ట్ వీళ్ళు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఇప్పుడు ఒకటే అయిపోయినట్టు వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తున్నట్టుగా మన ఆడియన్స్కి కానీ మనం చూసే వాళ్ళకి కానీ అనిపిస్తుంది. మేబీ బిగ్ బాస్ అలా కట్ చేసి వేస్తున్నాడేమో, బిట్స్ లాగా. మనకైతే తెలియదు. సో మరి మొత్తానికి ఏం జరుగుతుందో ఇంకొద్ది రోజుల్లో తెలుస్తుంది అనమాట. చూద్దాం అది కూడా. ఇంకొచ్చి అభయ్, ప్రేరణ ఎవరు వెళ్ళిపోతారు. ఇక్కడ అభయ్, ప్రేరణ వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారు అనమాట. ఎవరు వెళ్ళిపోతారు. అప్పుడు ప్రేరణ ఉండి సైలెంట్గా సైన్ చేస్తానమాట. మణికంఠ ఆల్రెడీ వాళ్ళకు కూడా తెలుసు ఎంత నెగిటివ్ అయ్యాడో, అది చేసుకుని వచ్చాడో తెలియదు. అసలు ఓటింగ్ అయితే మామూలుగా పడ్డం వల్ల అసలు ఎట్ట పడుతుంది ఏంటి ఎవరికీ అర్థం కావట్లేదు. నైట్ సో హీరో అయిపోయాడు అనమాట. ప్రతి ఒక్కరు మణికంఠ పేరే ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇక్కడ పాజిటివ్ కన్నా నెగిటివ్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోద్ది కదా, ఆ విధంగా మణికంఠ బాగా స్ప్రెడ్ అయిపోయాడని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇకపోతే
వాళ్ళకి తెలుస్తుంది. అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు అనమాట, ఎవరు వెళ్ళిపోతారు ఏంటి, ఎవరి మీద నెగిటివ్ ఉంటుంది అనేది. సో ఇక్కడ వాళ్ళిద్దరి మీద నెగిటివ్ ఉందని కాదు, చెప్తున్నా జనరల్గా. ఇంకా అయిపోగానే ఛాలెంజ్ 3 స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఛాలెంజ్ 3 అనేది లాస్ట్ ఛాలెంజ్. సో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు పవర్ఫుల్ ప్లానర్ అవుతారు అనమాట. అంటే ఎందుకు అవుతారంటే ఒక మెంబర్ని మనం నిఖిల్ టీం నుంచి తీసుకుంటారు కాబట్టి, సో అప్పుడు 6 మెంబర్స్తో పెద్ద టీం అవుతుంది, పవర్ఫుల్ ప్లాన్ టీం అవుతుంది అనమాట. అట్లాగా మన బిగ్ బాస్ ఛాలెంజ్ 3ని పెడతారు అనమాట. ఛాలెంజ్ 3 ఏంది, అక్కడ ఉయ్యల్లాగా ఉంటుంది అనమాట. అంటే మధ్యలో తాళ్ళతో బాగా కట్టేసి ఉయ్యల్లా ఉంటుంది. పైన మన ఇనుప రాడ్ ఉంటుంది అనమాట. ఆ ఇనుప రాడ్ మీద మన ఇటుకలు ఉంటాయి కదా, ఆ ఇటుకలు తీసుకెళ్ళి నిలబెట్టాలి. ఆ నిలబెట్టే క్రమంలో అది తగలకుండా ఊగకుండా పెట్టాలి. ఆ 5 ఇటుకలు ఎవరైతే పెడతారో వాళ్ళు విన్ను. లేదా బజర్ మోగే సమయానికి ఎవరైతే ఇటుకలు ఎన్నైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్ అవుతారు అనమాట. ఇక్కడ అందరూ చెప్తుంటారు పృథ్వీ ఆడింది ఫౌల్ గేము అని. అంటే ఆపోజిట్ టీంలు కూడా చెప్తుంటారు అనమాట. సో ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పలేదు కదా ఫౌల్ గేమ్ అని. కానీ ఇక్కడ వాళ్ళు జెన్యున్గా ఆడాలి. అంతేగాని ఎవరు బిగ్ బాస్ హౌస్లో అదే స్ట్రాటజీ. పోయి ఒకరి గేమ్ని అయినా చెడగొట్టచ్చు, వాడైనా ఆడచ్చు. కానీ పృథ్వీ అలా చేయడం మాత్రం అది అన్ఫెయిర్ గేమే అనేది నా అభిప్రాయం. సో అంటే గేమ్ అనేది స్ట్రాటజీస్గా ఆడచ్చు, కానీ వేరే వాళ్ళ గేమ్ని చెడగొట్టడం అనేది అదైతే రాంగ్. అంటే బిగ్ బాస్లో రాయలేదు కదా, ఆ రూల్స్లో రాయలేదు కదా. సో అవంతా కరెక్టే, కానీ మరీ అంటే అన్ఫెయిర్గా, అంటే వాళ్ళకి జరగదు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు గెలవకూడదు, నేను గెలవకూడదు అనే రకంలో ఉందన్నమాట. వీళ్ళు దోస్తారు, వాళ్ళు దోసుకుంటూ ఉంటే గేమ్ ఏమవుద్ది, డ్రానే అవుద్ది. లేదంటే అది ఆపేయాలి ఆ గేమ్. సో గేమ్ అయితే ఆడాలి, గేమ్ కంటిన్యూస్గా ఆడాలి. నువ్వు గేమ్ ఆడే విధానంలో స్ట్రాటజీస్ ప్లాన్ చేయి, అంతేగాని చెడగొట్టడంలో ప్లాన్ చేయొద్దు పృథ్వీకి. సో ఇది ఖచ్చితంగా అన్ఫెయిర్ గేమే, అది పృథ్వీకి కూడా తెలుసు. మిగతా వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు. సో నా దృష్టిలో మాత్రం ఖచ్చితంగా పృథ్వీ ఆడింది అన్ఫెయిర్ గేమ్. సో వాళ్ళు మామూలుగా ఆడి గెలిచుండొచ్చు, బట్ ఆడియన్స్లో మాత్రం పృథ్వీ ఆడింది అన్ఫెయిర్ గేమ్. ఆడియన్స్లో గెలిచింది మాత్రం నైనికా టీం. సో బట్ బిగ్ బాస్ సంచాలకి డెసిషన్ ఈజ్ ద ఫైనల్ కాబట్టి మనకి యశ్వి గౌడ టీం గెలిచి వాళ్ళు సో ఎవరైనా ఒకరిని తీసుకోవడంలో సక్సెస్ అవుతారు అనమాట. ఇప్పుడు తీసుకోవాలి అంటే ఒకరిని వీళ్ళు చూస్ చేసుకోవాలి. ఎవరిని చూస్ చేసుకోమంటారని మీరు అనుకో ఉన్నారు. నేనైతే పర్సనల్గా మణికంఠ కానీ ఆ మణికంఠ తీసుకుంటారు అనుకున్నా, కానీ వాళ్ళు మణికంఠ సైడ్ వెళ్ళినారు, వాళ్ళు సోనియాని తీసుకున్నారు. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయిందంటే సోనియాని ఎందుకు తీసుకున్నారా అని. ఇక్కడ నిజంగా చెప్పాలంటే సోనియా నక్కతోక తొక్కొచ్చినట్టే ఉంది. ఎందుకంటే ఫస్ట్లో మాత్రం మణికంఠ బాగా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు, కానీ పోను ఎపిసోడ్స్ అవ్వడం మన సోనియా బాగా ఫోకస్ అయిపోతుంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోతుంది. సో ఇక్కడ యశ్వి గౌడ సోనియాని పిక్ చేసుకోవడం, తర్వాత పృథ్వీ కూడా సోనియాతో కొంచెం జోక్గా ఉండడం, సో ఇవన్నీ చూస్తే సోనియాకి బాగా ప్లస్ అయ్యేటట్టుంది. బిగ్ బాస్ ఖచ్చితంగా అలాంటి వాళ్ళని పంపించడు బయటికి. సో ఖచ్చితంగా సేవ్ చేయడానికి చూస్తాడు, ఎందుకంటే వాళ్ళకి కంటెంట్ కావాలి బిగ్ బాస్కి. సో అలా అనమాట. అందుకే నేను తమిళలో కూడా నక్క తొక్కిన సోనియా అంటే ఇంకా అంతకుమించి మిగతా ఎవరు లేరు. సో అలా అనమాట. సో ఇక్కడ మణికంఠ వచ్చి మిమిక్రీ కూడా చేస్తాడంట. సో బిగ్ బాస్ ఆడియన్స్కి కావాల్సింది ఏడుపులు ఇవన్నీ కాదు, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇలాంటివి కావాలి. సో ఈరోజు మణికంఠ అసలు ఎక్కువ చూపించలేదు, బట్ చూపించిన 1-2 దగ్గరలో మణికంఠ ప్రజెన్స్ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా
ఇంకా మిగతా సోదంతా మనకొద్దు, ఇక్కడ హైలైట్స్ మాత్రం చెప్పుకున్నాం కాబట్టి సోనియాని తీసుకుంటారు. ఇంకా 6 మెంబర్స్ అయిపోతారు. 6 మెంబర్స్ అయిపోయిన తర్వాత ముగ్గురు చీఫ్స్ని బిగ్ బాస్ కన్సెషన్ రూమ్కి పిలుస్తాడు. పిలిచి అక్కడ షాక్ ఇస్తాడు అనమాట. ఏంటి, 6 మెంబర్స్ ఉన్న మీకు కొన్ని పవర్స్ లభిస్తాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. మీరు హౌస్లో ఏ పని చేయాల్సిన అవసరం లేదు. అది ఆ అడ్వాంటేజే కాకుండా మీరు వేరే వాళ్ళకి, అంటే మీరే డిసైడ్ చేయొచ్చు ఎవరు ఏ పని చేయాలో, ఏ టీం అంటే ఏ ప్లాన్, ఏ చీఫ్ టీం ఏ పని చేయాలో కూడా మీరే డిసైడ్ చేయొచ్చు అని చెప్తారనమాట. ఇంకా యశ్వి గౌడ అంటే మిగతా వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. సో ఇదేంద్ర ఆయన అని. బట్ అనుకున్నట్టే యశ్వి గౌడ తన సెల్ఫ్ ఇది దాన్ని అంటారు కదా, అది చూపించింది అనమాట. మొత్తం పనంతా తీసుకెళ్ళి మన నైనికా టీం వాళ్ళకి వేసేసింది. ఒక్క కుకింగ్ మాత్రం, అది కూడా ఎందుకు వాళ్ళకే వేసేయచ్చు కదా, ఒక్క కుకింగ్ మాత్రం మన నిఖిల్ టీంకి వేసింది. ఎందుకంటే బేబాక్ ఉంటుంది కాబట్టి ఏదో మాడిపిందో పుచ్చిపిందో వేస్తుంది కాబట్టి, చేసేస్తుంది కాబట్టి ఇంకో వాళ్ళకి ఇచ్చినట్టు కుకింగ్. సో యశ్వి గౌడ తీసుకున్న ఈ డెసిషన్ మీకు ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు. సో కనీసం ఒక్క పనైనా సరే డివైడ్ చేసింటే బాగుండేది, 2 వాళ్ళకి 3 ఇట్లా అట్లా. సో కానీ మొత్తం వీళ్ళకిచ్చి ఒక్క పని మాత్రమే వాళ్ళకి ఇవ్వడం అయితే బాగాలేదు. ఇంకా తర్వాత వచ్చి రూమ్స్ వచ్చి డివైడ్ చేసేస్తాడు. 6 మెంబర్స్ ఛాలెంజ్ విన్ అయిన యశ్వి గౌడ టీంకి ఎగ్జిక్యూటివ్ రూమ్ ఇస్తాడు. మిగతా 2 రూములు ఎవరైనా షేర్ చేసు, ఈ టీమ్స్లో ఎవరైనా ఏదైనా చూస్ చేసుకోవచ్చు అని చెప్తాడు. సో ఇక్కడ కొంచెం గెలిచిన టీము కొంచెం ఓవర్ చేస్తుంది, అంటే కామెడీస్ చేయడం, కిర్రాక్ సీతతో అక్కడ బాటిల్ తాగేసి దాన్ని డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి దాన్ని పడేయకుండా వచ్చి టేబుల్ మీద పెట్టడం, వాళ్ళు చేసుకుంటారు కదా అని. సో ఇవంతా మన యశ్వి గౌడ టీం కొంచెం ఓవర్ చేస్తుంది. సో రేపు వాళ్ళు ఓడిపోతారు కదా, అప్పుడు తెలుసుడు కదా వాళ్ళకి ఏ బాధ ఉందో, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ఇక్కడ ఇంకొకటి వచ్చి విష్ణుప్రియ వచ్చి బాధపడుతున్నారు అనమాట. ఎందుకు అన్ని పనులు మనకే వేస్తే, ఇప్పుడు 12 మంది చేయాల్సిన పని 5 చేయాలంటే కష్టం కదా అంటే, కష్టమే కానీ ఇచ్చిన పనిష్మెంట్ని తీసుకోవాలి కదా, తప్పదు కదా. రేపు మీకు ఛాన్స్ వస్తుంది, అప్పుడు మీరు కూడా చేయండి, వాయించండి వాళ్ళని, అంతే కదా. పని చేస్తూ చేతులు నొప్పడుతున్నాయి, మా చేతులు అవి ఎప్పుడైనా పనిచేసిన మొహం అయితే కదా మీదే. అప్పుడు నిఖిల్ అనే మాట బ్లాస్టిక్ మాట అంతే. ఈరోజు మిమ్మల్ని వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళు తొక్కుతున్నారు, రేపు మీరు గెలుస్తారు, మీరు గెలిచినప్పుడు వాళ్ళని తొక్కండి. ఆ మాట మంచి మాట చెప్పాడు, ఎక్సలెంట్. ఇక్కడ ఒక గొడవ స్టార్ట్ అవుతుంది అభయ్ నవీన్కి సీతాకి, కిర్రాక్ సీతాకి. ఏంటది, అభయ్ నవీన్ వెళ్ళి ఆమ్లెట్ వేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు కిర్రాక్ సీత వచ్చి దాన్ని ఇప్పుడు నువ్వు వేసుకున్నావు కదా, నువ్వే కడుక్కో అంటుంది. సో ఇక్కడ కిర్రాక్ సీతకి ఒక స్ట్రైట్ పాయింట్, క్లీనింగ్ డిపార్ట్మెంట్ మొత్తం మీకు ఇచ్చినప్పుడు తనకి వేసుకోవాలనిపించింది, వేసుకుంటున్నాడు. సో నువ్వు కడిగేస్తే అయిపోద్ది కదా, ఒక పాన్ అంత పెద్ద పనే, దానికి మళ్ళీ గొడవ వేసుకోవడం, పెద్ద ఇది సీన్ చేయడం, కిర్రాక్ సీత ఏడవడం. సో ఇక్కడైతే నాకు పర్సనల్గా కిర్రాక్ సీత చేసిన మాత్రం బాగాలేదు. అంటే తనని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా తనకి చెప్పాలి, ఈరోజు వాళ్ళ టైం కదా, వాళ్ళు పోనీ రేపు మన టైం వస్తుంది, మనం కూడా చూపిద్దాం అని చెప్పి చేయాలి, కానీ ఇలా చేయకూడదు అనమాట. సో ఇంకా అభయ్ నవీన్ వచ్చి వేరే లెవెల్లో ఇరుచుకుపడతారు అనమాట. అవును, నేను ఎందుకు వేసుకోకూడదు, నేను ఎందుకు గడగాలి ఇలా. సో కరెక్టే, అతను చెప్పిన పాయింట్ కరెక్టే, అతను ఎందుకు గడగాలి, మీరంతా ఓడిపోయారు కాబట్టి మీరంతా పనులు చేయాలి, మీకు పనిష్మెంట్ అది, బిగ్ బాస్ పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ తీసుకుంటే రేపు ఖచ్చితంగా మీరు కసితో ఆడతారు, అప్పుడు వీళ్ళకి ఇంట్రెస్ట్ వస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తే బిగ్ బాస్ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ వస్తుంది. సో అలా ప్లాన్ చేశాడు. సో ఇక్కడ కిర్రాక్ సీత అంటే ఓడిపోయిన టీము వాళ్ళకైనా బాన్స్లనే కాదు, ఏమీ కాదు,
ఇంతే ఫ్రెండ్స్. ఇంకా హైలైట్ పాయింట్స్ అయితే ఇంకొక పాయింట్ మర్చిపోయాను. తిరిగి తిరిగి మళ్ళీ ఆ బాటిల్ కాడికి వస్తుంది అనమాట. సో వాళ్ళు కామెడీ చేశారు కదా, అది జస్ట్ కామెడీ అని నేను అనుకుంటున్నా. బట్ ప్రేరణ చేసింది కావాలని వాళ్ళని నెగిటివ్ చేయాలని ఆ బాటిల్ దాంట్లో పడైపోయి, ఇక్కడ పడైపోయి అంటే కావాలని వీళ్ళు పని చేస్తారు కదా, అంటే వీళ్ళు ఉన్నారు కదా మాకు సేవకులు, వీళ్ళు చేయాలి కదా పని అన్నట్టుగా పెడతారు అనమాట. సో అది పర్సనల్గా తీసుకుంటే తప్పు, బట్ కామెడీగా తీసుకుంటే కామెడీయే. సో అదైతే పెద్ద తప్పు, పెద్ద ఏళ్ళు చూపించేసిన పనేం కాదు. ఇంతే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ 6 హైలైట్స్. ఇంతకు మించి అయితే ఎపిసోడ్లో ఏమీ లేదు. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం మాత్రం మర్చిపోకండి, అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బాయ్.